ప్రభువునందు ప్రియమైన వారు, దేవుని వాక్యము మధురమైనది. మధురమైనది. ఇంత మధురమైన వాక్యాన్ని ప్రతిరోజు తింటున్నావా నువ్వు? అలనాడు హెచ్చుకెళ్తూ అదే అన్నాడు కదా, నరపుత్రుడా ఈ వాక్యము తీసుకొని తిను. నువ్వు తినడం అంటే రోజుకు పేపర్ దించుకొని తినడం కాదు, దాన్ని చదవడం, హృదయములో పదిలపరుచుకోవడం. ఆ మాటలు మధురమైనవి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతుంటే కొన్నిసార్లు ప్రభునందు పురుగులారా చదివేటప్పుడు ఆకలి అనేది కనిపించదండి. ఆకలి కనిపించదు. మీకు ఆకలిగా ఉండి ఆహారం లేదా, దేవుని మాటలు చదవండి, మీ ఆకలి దేవుడు తీరుస్తాడు. అక్కరలో ఉన్నారా, దేవుని మాట చదవండి, మాధుర్యత కలిగించే దేవుని వాక్యాన్ని మీరు వినండి, తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు.